సో ఒకటి ఈ రాబోయే సవాల్లో మెయిన్గా ప్రైస్ రైజ్ కొంచెం లాస్ట్ 2-3 ఇయర్స్గా ప్రైస్ రైజ్ లేదు, ఇన్ఫ్లేషన్ లేదు. అందుకని ఇప్పుడు కొంత పెరుగుతుంది అనివార్యం. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ వచ్చిన వార్త హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 7-8% వచ్చిందని చెప్పాను. అది వరకు 1-2% దగ్గర ఉంది. ఈ పెట్రోల్ ధరలు ఇంతకాలం ఉన్నప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే డబుల్ అయిన రేట్లు, పెట్రోల్ ధరలు, ఇంధన ధరల ప్రభావం దాదాపు 10% ఉంటుంది మన ఉత్పత్తులు. కానీ ఇప్పుడు $60 ఉన్నప్పుడు చాలా సేవ్ చేశారు కదా 2-3 సంవత్సరాలుగా. అది ఇప్పుడు ఖర్చు సేవ్ చేసిన డబ్బు ఒక్కసారిలో పెట్టలేదండి. ఈ దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా మీరు చూసినట్టయితే మూల పెట్టుబడులకి రికార్డు స్థాయిలో పెట్టారు. గత సంవత్సరం 17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి జాతీయ స్థాయిలో పెట్టారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూల పెట్టుబడి. అదే 2 లక్షల కోట్లు పెట్టేవాళ్ళం. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గాలి నుంచి వచ్చిందా? మనం ఏం మాట్లాడుతున్నాం? ఈ డబ్బు వృధా చేస్తే మనం గట్టిగా పట్టుకోవాలా? ఈ డబ్బుని మన పెట్టుబడులు ఎందుకు తగ్గించలేదు రేట్లు అంటారు. అప్పుడు ఎందుకు తగ్గించలేదు రేట్లు? ఎట్లా తగ్గుతుందండి? తగ్గితే మీకు ఈ పెట్టుబడులు రావు, ఈ పోర్ట్స్ రావు, ఈ రైల్వేస్ రావు, ఈ నేషనల్ హైవేస్ రావు. ఈ దేశానికి రేపు పొద్దున సంక్షోభం తట్టుకునే శక్తి ఉండేది కాదు. ఈ డబ్బు మనం చూడాల్సిన డబ్బుని వృధా చేశారా? దేశ ఉత్పత్తి కోసం, ఉత్పాదకత కోసం, పెట్టుబడుల కోసం పెట్టారా? ఖచ్చితంగా పెట్టుబడుల కోసం పెట్టారు. మనకు కావాల్సింది అది. కానీ మన ఊరికే రోజు ఇదేనా చిన్న అంగడి కొట్టి నడుపుతున్నాం అండి? ఏదన్నా ఒక దేశాన్ని నడుపుతున్నాం, ఒక దేశ భవిష్యత్తు నిర్మాణం చేస్తున్నాం. సరే విదేశీ, సరే మనం ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడాం, సరే ఇంపోర్ట్స్ గురించి మాట్లాడాం. ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు మనం కేవలం సాఫ్ట్వేర్, ఫార్మా, టెక్స్టైల్ ఈ మూడిట్లో మాత్రమే ఉన్నాం. మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ తక్కువే. మీరు ఒకసారి చూడండి, ప్రపంచం ఇతర దేశాలతో పోలిస్తే ఇంధనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు పూర్తిగా దిగుమతే. బంగారం ప్రపంచంలో ఏ దేశానికి లేనంత మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఎరువులు కొంత దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మిగతావన్నీ అవసరం దిగుమతులు, కాబట్టి పెద్దగా కష్టం కాదు. అయినప్పటికి కూడా ఎరువుల సారీ మర్చిపోయిన ఎరువుల ఎట్లా? ఎరువుల మీద డిపెండెన్సీ ఎట్లా? ఇన్ని సంవత్సరాలైనా మనం ఎరువుల మీద డిపెండెన్సీ ఎందుకు? రష్యానో, చైనానో, ఉక్రెయినో వీటి దగ్గర నుంచి. ఎందుకంటే ఎరువులు ఆయిల్ నుంచి వస్తాయి ఎక్కువ భాగం. కాబట్టి ఆయిల్ ఉత్పత్తి చేసేవాడు ఎరువులు ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు. అది చవకగా ఉంటుంది. చైనా చేస్తున్నారు కదా, చైనా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు కదా. ఇప్పుడు చైనా అన్ని పరిశ్రమల్లో నంబర్ 1 అంటే ప్రపంచంలో ఇవాళ. అది అమెరికా కావచ్చు, భారత్ కావచ్చు, రష్యా, ఏ దేశం చైనాకి తిట్టుకోలేదు. కాబట్టి చైనా డిఫరెంట్ క్లాస్. కానీ చైనా నిర్ణయాలు మీరు తీసుకుంటారా? ఇక్కడ తీసుకొని ఇస్తున్నారా? చైనాలో రేపటి నుంచి ఎలక్ట్రిక్ కార్స్ తప్ప ఇంకోటి లేదంటే అయిపోయింది. దట్స్ అండ్ ఆఫ్ స్టోరీ. మన దేశంలో 100 కోట్ల స్టైల్ తీసుకొస్తాం మనం. ఏ ప్రభుత్వాన్ని పడ్డాం మనం, చావగొడుతున్నాం. చైనాలో ఒక హేతుబద్ధ నిర్ణయం తీసుకుంటారు. తాత్కాలికంగా ప్రజలు తృప్తిపరచాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి అనవసరంగా సరైన నిర్ణయం చేస్తే వెనకాల ఎలక్షన్స్ లేవు. మెయిన్ గా ప్రతి 5 సంవత్సరాలకు, ప్రతి 6 నెలలకు, సంవత్సరంకో రాష్ట్రాల ఎలక్షన్స్ లేవు. 5 సంవత్సరాలకు పార్లమెంట్ ఎలక్షన్ కూడా లేదు. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఒక దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలందరినీ కలుపుకుపోవాలి. అద్భుతమైన ప్రగతి సాధించింది, దాని అనుమానం లేదు. చైనాను మనం వాడితో మన గొడవలు ఉన్నా కూడా చైనా అద్భుత ప్రగతి సాధించింది. చైనా నుంచి పాఠాలు నేర్చుకోవాలా? అది నేర్చుకోవట్లా. చైనాలో నేను చాలా కాలం క్రితం చైనా మాజీ విదేశాంగ మంత్రితో మాట్లాడుతూ నేను నవ్వుతాను. మా దేశంలో లెఫ్టిస్టులు చావగొట్టేస్తున్నారు, ప్రతిదానికని మీ దేశానికి తీసుకొచ్చి ఒకసారి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అని నవ్వుతూ నాతో అన్నాడు. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ కేవలం దేశ సుస్థిరత కోసం, దేశంలో పబ్లిక్ ఆర్డర్ అండ్ స్టెబిలిటీ, శాంతి భద్రతల కోసం అంత తప్ప ఆర్థిక నిర్ణయాల కోసం కాదు. మీ దేశంలో కమ్యూనిస్టులు అది అర్థం చేసుకోకపోతే మీ దేశం చాలా నష్టపోతుంది అన్నాడు. మనకి ఇప్పటికి కూడా ఇంకా పబ్లిక్ సెక్టర్ కావాలంటాం, ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాం, ఇంకా ప్రైవేటైజేషన్ వద్దని చెప్పంటాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం మనం. మరి దేశం నష్టపోదు. ప్రైవేటైజేషన్ జరగాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ జరుగుతూనే అసలు ప్రభుత్వం పని ప్రభుత్వాన్ని గట్టిగా చేయాలంటే గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడి చేయాలి. ప్రభుత్వం పని ప్రభుత్వం చేయకుండా అనవసర పనులన్నీ వాళ్ళు పెట్టుకుని దాన్ని నాశనం చేస్తున్నారు. ప్రైవేట్ పని జరగకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. అంటే ప్రభుత్వం పని వ్యాపారం చేయడం కాదు, ప్రభుత్వం పని ఉమ్మడి సౌకర్యాలు అందించడం, ప్రభుత్వం పని మూల పెట్టుబడులు పెట్టడం, ప్రభుత్వం పని శాంతి భద్రతలను కాపాడటం, చట్టబద్ధ పనులు ఏర్పాటు చేయడం, మౌలిక సదుపాయాలు, మౌలిక సౌకర్యాలు, మంచినీళ్ళు అందో. నేను ముఖ్యమంత్రి నివాస కార్యాలయాన్ని 100 మీటర్ల దూరంలో ఉన్నాను. రోజు మంచినీళ్ళు సంక్షోభం మా ఇంట్లో. ఇక్కడ
ఈ మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత కరెంట్ కూడా గందరగోళం అవుతుంది. డిమాండ్ పెరిగింది కాబట్టి నేను అర్థం చేసుకోగలను. సడన్గా సమ్మర్ కాబట్టి అరే మౌలిక సదుపాయం వర్షం వస్తే వరదలు వస్తున్నాయి. ఎంత వచ్చినా కూడా ఒక వర్షం వస్తే వరదలు వచ్చేస్తే మనకి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టారు. ట్రాఫిక్ చూడండి హైదరాబాద్ ఎంత అసహ్యంగా ఉందో. మీరు చేయాల్సిన పని మీరు చేయక ఇంకోటి పని మీరు వెళ్ళిపెట్టడం ఎందుకండి, వాడిని చేయకుండా ఆపటం ఎందుకండి ఇది? సరే, ఎరువులకు సంబంధించి ఇప్పుడు యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. నానో యూరియా ఇవేం చెప్పినా సరే యూరియా అవసరం ఉన్న దానికంటే కూడా చాలా ఎక్కువ ఉంది. అట్లానే సేంద్రియ వ్యవసాయం చేయమని ప్రధానమంత్రి చెప్పారు. కానీ సేంద్రియ వ్యవసాయం చేస్తే శ్రీలంక పరిస్థితి ఏ విధంగా అయిందో చూసాం మనం. అందుకని ఇది అవలంబన కాదు, అతి సర్వత్రా వర్జేది. శ్రీలంక మూర్ఖంగా రసాయన ఎరువులు వద్దన్నారు. అది మూర్ఖుల పరిపాలన. రసాయన ఎరువులు కావాలా, సేంద్రియ ఎరువులు కావాలా. ఉదాహరణ ఇందాక చెప్పాను, నేపియర్ గ్రాస్ నుంచి ఎల్పిజి తీయచ్చు, ఎల్పిజి బదులు కంప్రెస్డ్ బయోగ్యాస్ తీయచ్చు. దాన్ని వచ్చేసినట్టయితే లక్షల టన్నుల సేంద్రియ ఎరువులు వస్తాయి. దాన్ని 80% కెమికల్ ఫెర్టిలైజర్ వేద్దాం, 20% సేంద్రియ ఎరువులు వేద్దాం. అట్లా చేయాలి. కానీ లేడీకి లేచిందే పెరుగని చెప్పి అన్ని ఆపేద్దాం అని చెప్పంటే మొత్తం నాశనం అయిపోతుంది. రసాయన ఎరువులు లేకుండా వ్యవసాయంలో ఉత్పత్తి అసాధ్యం. అలాగే రసాయన ఎరువులు మీరు అన్నట్టుగా యూరియా లాంటివి అనవసరంగా ఏపుగా పెరుగుతుందని వస్తే దానివల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ. సేంద్రియ ఎరువులు లేకుండా ఉంటే కాలక్రమేణా భూమి క్షీణించిపోతుంది. కాబట్టి సమతూకం కావాలి, బ్యాలెన్స్ చేయాలి. కానీ అతి సర్వత్రా వర్క్ చేయదు. అసలు రసాయన ఎరువులు వద్దని చెప్పన్న వాళ్ళకి శాస్త్రం తెలిసిన వాళ్ళు ఆ మాట అన్నారు. సో ఇప్పుడు రిఫార్మ్స్, సరే వైజాగ్ స్టీల్ ప్లాంట్